సంపద సృష్టించే పాలకుడే అవసరం. ఆ దిశగా యోచన చేసే చంద్రబాబు ప్రతి కుటుంబంపైన తలకు మించిన రుణభారం. పేదరిక నిర్మూలన అసాధ్యమేమీ కాదు. వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చిన చంద్రబాబు అన్ని రంగాల అనుసంధానంతోనే సంపద సృష్టి సాధ్యం అంటున్న నిపుణులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని గత కొంతకాలంగా ఆర్థికవేత్తలు హెచ్చరిస్తూ వచ్చారు. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నూతన పథకాల మాట అటుంచి అసలు ఉన్న పథకాల కొనసాగింపు ఏ మేరకు జరగగలదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ పథకాలు ప్రకటించడంతో పాటు మరో చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన. రానున్న 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోనున్న ప్రతి పేద కుటుంబాన్ని దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకురావాలనేది చంద్రబాబు యోచన. అది కేవలం యోచన మాత్రమే కాదు, ఆ దిశగా సంకల్పించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది ఊహాజనితంగా అనిపించవచ్చు. అయితే స్పష్టమైన లక్ష్యం, దాని అమలులో చిత్తశుద్ధి, సాధన పట్ల నిబద్ధత ఉన్న చంద్రబాబుకు సాధ్యం కానిది ఏముంటుంది? ప్రతి కుటుంబంపై సగటున 2 లక్షలకు పైగా రుణభారం ఉన్న తరుణంలో వారిని దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకురావడం ఏ విధంగా సాధ్యమవుతుంది? నూతన అప్పులు ఏవీ చేయకుండా ఉన్న అప్పులు కాస్త తీర్చుకుంటూ పన్నులు, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ పేదరిక నిర్మూలన అనేది సాధ్యమా? ఇలాంటి సందేహాలు అన్నింటికీ చంద్రబాబు దగ్గర ఉన్న ఒక్క సమాధానం: సంపద సృష్టి. వర్తమాన రాజకీయాలలో చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైన సంపద సృష్టి ద్వారా అద్భుతాలే సృష్టించవచ్చు. అందువల్లే చంద్రబాబును రాష్ట్ర అభివృద్ధికి విధాతగా పేర్కొనవచ్చు. సంపద సృష్టికి మూలం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించడం అంత సులువు కాదు. ప్రభుత్వంలో అందుకు అనువైన వాతావరణం ఉండాలి. పాలకులపై ఒక భరోసా ఏర్పడాలి. చంద్రబాబు హయాంలో ఆ విధమైన వాతావరణం ఉండడంతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. పరిశ్రమలు పెరిగాయి, లక్షలాది మంది ఉద్యోగాలు, మరికొన్ని లక్షల మందికి పరోక్ష ఉపాధి లభించింది. ఉత్పత్తి పెరగడంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం అధికమైంది. వీటికి అనుబంధంగా రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, విద్య, వైద్య రంగాలు విస్తరించాయి. రహదారులు, పోర్టులు వంటి మౌలిక వసతులు అధికంగా అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో రైతాంగంపై సైతం ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన సాధ్యమై ధరలు పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా ఆయా రంగాలన్నీ ఒకదానికొకటి అనుసంధానమై రాష్ట్రంలో సంపద పెరిగింది. ఆ సంపదను కాస్త తిరిగి సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదలకు పంచడంతో వారిలో కొనుగోలు శక్తి అధికమై జీవన ప్రమాణాలు కాస్త పెరిగాయి. ఈ విధమైన ఆర్థిక వలయానికి చంద్రబాబు ఆలోచనే ఆలంబన. అందుకు చంద్రబాబు పాలనా కాలంలో ఎన్నో తార్కాణాలు మనకు కానవస్తాయి. కియా కార్లు, హీరో బైకులు, ఎంఐ ఫోన్లు, అపోలో టైర్లు తదితర ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ సంస్థలు తెలుగు నేలకు తరలివచ్చాయి. ఫలితంగా వాటి ఉత్పత్తుల విక్రయాలపై జీఎస్టీలో ప్రభుత్వానికి వచ్చే వాటా గణనీయంగా పెరిగింది. అదే విధంగా ఆయా సంస్థలు ఏర్పాటయ్యే ప్రాంతాలలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆ ప్రాంతాలలో కొత్తగా జనావాసాలు ఏర్పాటయ్యాయి. అక్కడ అభివృద్ధి నిత్యం జరుగుతూనే ఉంటుంది. సైబరాబాద్ మహానగరం ఇందుకు ఒక చక్కటి ఉదాహరణగా మనం సైబరాబాద్ మహానగరాన్ని చెప్పుకోవచ్చు. అదే విధంగా రైతులకు సంబంధించి చంద్రబాబుకు చాలా స్పష్టమైన అవగాహనే ఉంది. వ్యవసాయం అనేది ఒక సామాజిక బాధ్యతతో చేస్తున్నందున వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకున్న రైతుకు ఏ లోటు రానివ్వకూడదు అనేది చంద్రబాబు ఆలోచన. వ్యవసాయం అనేది ఉన్నతంగా ఉండాలంటే ముందుగా సాగునీటి రంగాన్ని అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఇక పట్టిసీమ వంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా ప్రతి ఏటా దాదాపు 2000 కోట్ల విలువైన పంట దిగుబడి పెరిగింది. ఇలాంటివి ఎన్నో చంద్రబాబు మస్తిష్కంలో అనుక్షణం మెదులుతూనే ఉంటాయి. వాటిని కాస్త కార్యరూపంలో పెట్టాలంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం సంపద సృష్టి ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. రానున్న ఎన్నికలలో సంపద సృష్టించడమే కాదు, తమ భవిష్యత్తును నిర్ణయించే విధాతను ఎన్నుకోవలసిన బాధ్యత అందరిపైన ఉంది.